సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి తెలుగు రాష్ట్రాలలో ఉన్న క్రేజ్ గురించి మనం స్పెషల్గా మాట్లాడుకోవాల్సిన పని లేదు కాబట్టి ఈ వీడియో ఏంటంటే డిఫరెంట్ కేటగిరీస్లో వాళ్ళిద్దరిలో ఎవరు ఫస్ట్ ఉన్నారు అండ్ వీడియో చూసాక ఎవరు గొప్ప అని మీరు ఫీల్ అవుతున్నారు మీ జెన్యూన్ ఒపీనియన్ని కింద కామెంట్ చేసేయండి. అంతకన్నా ముందు ఒక లైక్ చేసేయండి సో దట్ అందరికీ ఈ వీడియో రీచ్ అవుతుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ కేటగిరీ డెబ్యూ ఫిల్మ్స్ అండ్ బ్లాక్ బస్టర్ మూవీస్ లిస్ట్. కమింగ్ టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు 1996లో ఈవీవి సత్యనారాయణ గారి డైరెక్షన్లో అల్లు అరవింద్ గారు ప్రొడ్యూస్ చేసిన అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి మూవీతో గ్రాండ్గా లాంచ్ అయ్యారు. హీరోయిన్గా సుప్రియ యార్లగడ్డ యాక్ట్ చేశారు. మూవీలో పవర్ స్టార్ చేసిన రియల్ స్టంట్స్ హైలైట్ అయ్యాయి. ఆ టైంలో 2 కోట్లు బడ్జెట్ పెట్టి తీస్తే 5 కోట్లు కలెక్ట్ చేసి డీసెంట్ టాక్ అయితే తెచ్చుకుంది. అలా కంటిన్యూస్గా ఇప్పటి వరకు 27 ఫిల్మ్స్ అయితే చేశారు. అందులో బ్లాక్ బస్టర్ అయినవి గోకులంలో సీత, సుస్వాగతం, తొలి ప్రేమ, తమ్ముడు, పత్రి, జల్సా, ఖుషి, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, వకీల్ సాబ్ అండ్ భీమ్లా నాయక్. మిగతావి యావరేజ్, కొన్ని ఫ్లాప్ అయ్యాయి. ఈవెన్ హరిహర విరమలు కూడా యావరేజ్ టాకే వచ్చింది. కమింగ్ టు మహేష్ బాబు గారు 1999లో కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్విని దత్ ప్రొడ్యూస్ చేసిన రాజ్ కుమారుడితో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. హీరోయిన్గా ప్రీతి జింతా యాక్ట్ చేశారు. ఆ టైంలో 5 కోట్లు బడ్జెట్ పెట్టి తీస్తే ఫస్ట్ డేనే 48 లక్షల షేర్ని కలెక్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. 37 సెంటర్స్లో 100 రోజులు సక్సెస్ఫుల్గా ఆడి టోటల్గా 8 కోట్లు కలెక్ట్ చేసింది. బ్లాక్ బస్టర్ అయింది ఈ ఫ్యామిలీ డ్రామా రాజ్ కుమారుడు. ఆల్సో నంది అవార్డు కూడా వచ్చింది మూవీకి. అలా కంటిన్యూస్గా 28 ఫిల్మ్స్ అయితే చేశారు. అందులో బ్లాక్ బస్టర్ అయినవి ఫస్ట్ రాజకుమారుడు, మురారి, ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, బిజినెస్ మ్యాన్, సీతమోకిట్లో సిరిమల చెట్టు అండ్ మహర్షి, భరత్ అనే నేను, సరిలేరు నీకెవరు, సర్కారు వారి పాట. మిగతావి యావరేజ్ అండ్ కొన్ని ఫ్లాప్ కూడా అయ్యాయి. అలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు 27 ఫిల్మ్స్ చేస్తే అందులో 11 బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. అండ్ బాబు గారు 28 ఫిల్మ్స్ చేస్తే అందులో 13 బ్లాక్ బస్టర్స్తో ఫస్ట్. అండ్ నెక్స్ట్ కేటగిరీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. మెగాస్టార్ చిరంజీవి గారి సపోర్ట్తో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. సూపర్ స్టార్ కృష్ణ గారి సపోర్ట్తో మహేష్ బాబు గారు వచ్చారు. అండ్ మెగాస్టార్ సూపర్ స్టార్ ఎంత పెద్ద లెజెండ్స్ సినీ ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే. మరి అంత పెద్ద లెజెండ్ సపోర్ట్తో వచ్చినప్పటికీ ఎవరికైనా ఏ ఫీల్డ్లో అయినా కానీ కంటిన్యూ అవ్వాలంటే టాలెంట్ ఇంపార్టెంట్. వీళ్ళిద్దరికి ఆ టాలెంట్ ఉండడమే కాదు, ఆ ఇద్దరి లెజెండ్స్కి మించిపోయేలా తెలుగు రాష్ట్రాలకి కళ్యాణ్ బాబు అండ్ మహేష్ బాబు వీళ్ళిద్దరే దేవుళ్ళు అన్న రేంజ్కి ఇప్పుడు ఎదిగిపోయారు. నెక్స్ట్ కేటగిరీ హ్యుమానిటీ. ఫస్ట్ కమింగ్ టు మహేష్ బాబు గారు 100 కాదు 1000 కాదండి 2500 మంది చిన్నారుల ప్రాణాలని కాపాడారు. ఇదైతే అసలు చిన్న విషయం ఏమీ కాదు. అండ్ అసలు ఒక గవర్నమెంట్ చేయాల్సిన పని, బట్ ఆయనే ఒక పథకం కింద తీసుకుని హార్ట్ ప్రాబ్లమ్స్ అని వచ్చిన ప్రతి పిల్లలకి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కానివ్వండి, ఇంకేదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా సరే కాదు లేదు అనకుండా అన్నీ చేస్తున్నారు. ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు కూడా. అండ్ టీఎస్ రిలీఫ్ ఫండ్కి 50 లక్షల రూపాయలు డొనేట్ చేశారు. అండ్ సితారా కట్టమనేని కూడా 1.2 crores తన ఫస్ట్ డే శాలరీ ఏమో వచ్చింది. ఆ ఫస్ట్ డే శాలరీని కూడా డొనేట్ చేశారు. ఇప్పటికీ ఇలా బాబు గారు ఇంకెన్నో మంచి పనులు చేస్తూనే ఉన్నారు. కమింగ్ టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా తక్కువ ఏమీ కాదండి. ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్స్కి ఫినాన్షియల్గా సపోర్ట్ చేయడం, అండ్ కిడ్నీస్ ఫెయిల్ అయిన ఒక అమ్మాయికి 2 లక్షల రూపాయలు ఇవ్వడం, చనిపోయిన కార్యకర్తల ఫ్యామిలీస్కి అండ్ ఆల్సో ఎవరైనా ఫ్యాన్స్కి యాక్సిడెంట్స్ అయినా హెల్త్ ఇష్యూస్ వచ్చినా వాళ్ళకు కూడా ఫినాన్షియల్గా హెల్ప్ చేయడం. అండ్ ఆల్సో అత్తారింటికి దారేది మూవీకి తీసుకున్న రెమ్యూనరేషన్లో 70% నేషనల్ సెక్యూరిటీ ఫండ్కి ఇవ్వడం. అండ్ ఆల్సో ఇంకెన్నో అనాథాశ్రమాలకి మనీ డొనేట్ చేయడం. అండ్ ఇంకా హుదూద్ తుఫాన్ టైంలో 50 లక్షల రూపాయలు. అండ్ ఆల్సో ఉత్తరాఖండ్ వరద బాధితులకి 24 లక్షల రూపాయలు. అండ్ కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ రెనోవేషన్ కోసం 11 లక్షల రూపాయలు. అండ్ అయోధ్య టెంపుల్ కన్స్ట్రక్షన్ కోసం 30 లక్షల రూపాయలు డొనేట్ చేశారు. రైతులకి కూడా ఇప్పటికీ సహాయం చేస్తూనే ఉంటారు. ఇలా పవన్ కళ్యాణ్ గారు ఒక యాక్టర్గా చెప్పే డైలాగ్స్కే కాదు, ఒక నాయకుడిగా ఇచ్చే స్పీచెస్లో కూడా ఎంతో ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. గూస్ బంప్స్ వచ్చేస్తాయి ఆయన స్పీచెస్ వింటుంటే. ఇలా హ్యుమానిటీలో ఇద్దరు ఫస్టే ఉంటారు. నెక్స్ట్ కేటగిరీ సోషల్ మీడియా. ఫస్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి 4 మిలియన్ ఫాలోవర్స్ ఉంటే బాబు గారికి 14.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. చూస్తుంటే ఆబ్వియస్గా మహేష్ బాబు గారికే ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది. బట్ అయినప్పటికీ మహేష్ బాబు గారి మీద వచ్చే రీల్స్ కన్నా
నాకెందుకో పవర్ స్టార్ మీద వచ్చే రీల్స్ లైక్ మోటివేషనల్ రీల్స్ కావచ్చు, ఎలివేషనల్ రీల్స్ కావచ్చు కొంచెం మంచిగా అనిపిస్తాయి. సో ఇది జస్ట్ నా ఒపీనియన్ అంతే. యువర్ ఒపీనియన్ ఆల్సో క్యాన్ బి కామెంటెడ్ ఆన్ కామెంట్ బాక్స్. సో నెక్స్ట్ కేటగిరీ రిలీజెస్ రికార్డ్స్. ఇందులో చూస్తే మహేష్ బాబు గారి మూవీస్ సెకండ్, థర్డ్, ఫోర్త్ ప్లేసెస్లో ఉన్నాయి అండ్ పవర్ స్టార్ గబ్బర్ సింగ్తో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. సో యునానిమస్గా రిలీజెస్లో పవర్ స్టార్దే పై చేయి. అండ్ లాస్ట్ కేటగిరీ ఫ్యాన్ బేస్. సో ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫ్యాన్స్ ఇండియాలో ఏ హీరోకి లేరనే చెప్తా. బికాస్ వాళ్ళిద్దరూ ఏ పబ్లిక్ మీటింగ్కి అటెండ్ అయినా విపరీతమైన క్రౌడ్ వచ్చేస్తారు. సో ఫ్యాన్ బేస్ కంపేర్ చేయాలంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్ గురించి ఇండియా మొత్తం మాట్లాడుకుంటారు. బట్ మహేష్ బాబు గారికి ఉన్న క్రేజ్ గురించి మాట్లాడుకోవడం కొంచెం అరుదనే చెప్పొచ్చు. అలానే ఫ్యాన్స్ తక్కువ అని కాదు, డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. బాబులకే బాబు అని స్లోగన్ పుట్టిందే కళ్యాణ్ బాబు నుంచి అని నేను చెప్పట్లేదు, గూగులే చెప్తుంది. సో అలా ఫ్యాన్ బేస్లో కళ్యాణ్ బాబు ఒక మెట్టు ఎక్కువే ఉన్నారు అని నా ఒపీనియన్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సుదర్శన్ అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అండ్ సంధ్య అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇద్దరికి 2 సామ్రాజ్యాలు ఉన్నాయి అక్కడ. సో ఎవరు తక్కువ కాదు. అండ్ కమింగ్ డేస్లో మహేష్ బాబు గారు ఇండియన్ సినిమా రేంజే మార్చబోతున్నారు. అండ్ SSMB 29తో ఆ మూవీని టోటల్గా 120 కంట్రీస్లో March 25th, 2027లో గ్రాండ్ రిలీజ్ని ప్లాన్ చేస్తున్నారు. మన తెలుగుడు ప్రతి దేశానికి పరిచయం అవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇండియన్ పాలిటిక్స్ని పవర్ స్టార్ ఆల్రెడీ వేరే స్టేట్స్లో ఉన్న పార్టీస్ వాళ్ళు పవర్ స్టార్ని క్యాంపెయినింగ్కి సపోర్ట్ చేయమని పిలుస్తున్నారు. అలా ఆల్రెడీ క్యాంపెయిన్ చేసిన ప్లేసెస్లో గెలిచారు కూడా. సో ఇలా ఇండియన్ పాలిటిక్స్ని పవర్ స్టార్ అయితే ఇండియన్ సినిమాని మార్చడానికి మహేష్ బాబు గారు రెడీగా ఉన్నారు. సో కేటగిరీస్ వైజ్ మీరు ఏ హీరో గొప్ప అనుకుంటున్నారో కింద కామెంట్ చేసేయండి. వెయిట్ అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వెళ్తారని ఆశిస్తున్నా.